ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని నేను జ్ఞాపకం చేసుకుని, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఈ వాక్యం ద్వారా సమయంలో మనందరితో ఆయన మాట్లాడాలని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మనము దేవుని యొక్క వాక్యం విందాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, మనము దేవునికి ఏ విషయంలో అన్యజనులుగా ఉన్నామంటే శరీర విషయము, శరీరంలో దేవునికి దూరంగా ఉన్నాం. శరీర విషయంలో దేవునికి దూరంగా ఉన్నాం. కారణం ఏంటిదంటే శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటిదంటే సున్నతి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటిదంటే సున్నతి. సున్నతి లేని వాళ్ళని ఏమంటున్నారు? అన్యజనులు, దేవుడు లేనటువంటి బిడ్డలు అని అంటున్నారు. దేవుడు వాళ్ళకు లేరు. దేవుని యొక్క వాక్యంలో కూడా అదే విధంగా ఉన్నది. ఏమని ఉన్నదంటే 12వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయి ఉన్నారు. ఎలా ఉన్నారు? లోకంలో దేవుడు లేని వాళ్ళు, నిరీక్షణ లేనటువంటి వాళ్ళు, పరజనులను, పరదేశులను, ఇశ్రాయేలులతో సహపౌరులు కాకుండా మనము శరీర విషయంలో దూరంగా ఉన్నాం. మనము ఏ విషయంలో అన్యజనులుగా ఉన్నామంటే అన్యజనులు అని చాలా మందిని ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే శరీరంలో, శరీర కార్యములలో వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. కానీ ఆత్మ విషయంలో మాత్రము, ఆత్మ యందు మాత్రము దేవుడు మనల్ని ఆయనతో ఏకం చేసి ఉన్నాడు. శరీర విషయంలోనే మనం దేవునికి దూరంగా ఉన్నాం, కానీ ఆత్మలో మాత్రం దేవునికి ఏ విధంగా ఉన్నాము? దగ్గరగా ఉన్నాము. ఆత్మలో దేవునికి దగ్గరగా ఉన్నాం. శరీరంలో మాత్రమే అన్యజనులుగా ఉన్నాం, దేవుడు లేకుండా ఉన్నాము, పరజనులుగా ఉన్నాము, నిరీక్షణ లేకుండా ఉన్నాము, దేవుడు అంటే మనకు తెలియకుండా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేసినాడు? యేసు ప్రభు ఏం చేసినాడు అంటే దేవుడు లేకుండా ఉన్నటువంటి మనకు, వాగ్దానం లేకుంటున్నటువంటి మనకు, నిబంధన లేకుంటున్నటువంటి మనకు దేవుడు మన పక్షమున ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. నువ్వు నేను చాలా అదృష్టవంతులము. ఎందుకంటే యేసు ప్రభు ఏలియా ఉన్న కాలంలో రాలేదు, యేసు ప్రభు ఎలీషా ఉన్న కాలంలో రాలేదు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు వస్తాడని, దేవుని యొక్క కుమారుడు వస్తాడని వాళ్ళందరూ ఎదురు చూచి ఉన్నారు. వాళ్ళ యొక్క నిరీక్షణ ఏంటిది? వాళ్ళు ఎదురు చూచి ఉన్నారు. వాళ్ళకి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు
వాళ్ళకు లేనటువంటి గొప్ప భాగ్యమును నీకు ఇచ్చి ఉన్నాడంటే నువ్వు చాలా గొప్పవాడివి దేవుని దృష్టిలో. ఎవరికంటే గొప్పవాడివి అంటే ఏలియా కంటే, ఎలీషా కంటే, యేషయా ప్రవక్త కంటే, ఇర్మియా ప్రవక్త కంటే మనము చాలా ధన్యులం, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులం. ఎందుకంటే వాళ్ళు చూడని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. మనమైతే దేవుడు వచ్చి ఉన్నాడని, ఆయన మన పాపములను విడిపించి ఉన్నాడని, ఆయన మన యొక్క రక్తము యొక్క అపరాధములను తొలగించి ఉన్నాడని నిరీక్షణ కలిగి మనం నమ్ముతున్నాం కనుక వాళ్ళకంటే మనం చాలా బెటర్ నిబంధనలో ఉన్నాం. దేవుడు మనతో చేసినటువంటి నిబంధన మనం చదువుతాం. చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దేవుడు అంటే లేకుండా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. ఎలా ఉన్నాం? దేవునికి దూరంగా. దేనిని బట్టి? శరీరాన్ని బట్టి దేవునికి దూరంగా ఉన్నాం. దేవుడిని సరిగ్గా ఆరాధించలేకపోయినాం. కానీ ఈరోజు దేవుడు మనకి చాలా మంచి ఏం చెప్తున్నాడంటే, యేసు యొక్క రక్తమును నిన్ను దేవునికి సమీపంగా చేసి ఉన్నది. ఎవరు నిన్ను దగ్గరికి చేసింది? చెప్పండి, ఎవరు చేసిరు? యేసు యొక్క రక్తం. ఏంటిది నిన్ను దేవునికి దగ్గర చేసింది? యేసు యొక్క రక్తం. అందుకనే ప్రతిరోజు యేసు యొక్క రక్తముతోటి నిన్ను, నీ యొక్క కుటుంబముని కప్పుకోండి. ఎందుకంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 14వ వచనమును చదువుతున్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చూడండి ఎంత గొప్ప వాక్యం ఇది. ఏమంటున్నాడు దేవుడు? యేసు ప్రభు ఏం చేసినట్ట? నిత్యుడకు ఆత్మ ద్వారానే తన్ను తాను ఏం చేసిండు? దేవునికి నిర్దోషినిగా, దోషము లేనటువంటి రక్తము, ఏ పాపము, ఏ కల్మషము, ఏ దోషము లేనటువంటి ఆ యొక్క రక్తముతోటి ఏం చేసిండు? దేవునికి ఆయనను అర్పణగా అర్పించిండు. ఎవరి కొరకు అర్పించిండు? ఆయన ఎవరి కొరకు అర్పించిందంటే మనందరి కొరకు ఆయన దేవునికి నిర్దోషంగా ఆయన అర్పించిండు. దేని కొరకు అర్పించిండు ఆయన? మనందరి కొరకు. దేని కొరకు? మన కొరకు. మనం అపరాధములలో ఉన్నాము, మనము పాపములో ఉన్నాము, మనం చచ్చిన వారమై ఉన్నాము కనుక మనము శరీర విషయంలో దేవునికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమున్నది? చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు తన యొక్క రక్తముని నిర్దోషంగా అర్పించాల్సి వచ్చింది? ఆయన అందరి కొరకు తన యొక్క రక్తముని అర్పించింది. భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏం చేసిండు? రక్తమును అర్పించింది. మీకు తెలుసా? భూమి అంతా ఇప్పుడు మనము 7 ఖండాలుగా చూస్తున్నాం. కానీ భూమి అంతా ఒకే దగ్గర ఉండేదండి.
ఇప్పుడు అమెరికాని వేరే దేశము, లేదంటే ఆస్ట్రేలియాని వేరే ఒక దేశము, న్యూజిలాండ్, యూరోప్ అని, లేదంటే ఆసియా ఖండం అని ఇప్పుడు వేరువేరుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు భూమి అంతటిని ఒకే దగ్గర పెట్టి ఉన్నాడు. ఇప్పుడు విడిపోయలేదు ప్రారంభం. కానీ ఒక వ్యక్తి పుట్టినప్పుడు, పేలేగ్ అనే వ్యక్తి పుట్టినప్పుడు, మనం ఆదికాండంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనం చదువు. ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకరి పేరు ఏలేగు. ఏలనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది. భూమి ఏమైంది? దేశములుగా విభాగింపబడిందంట. అప్పటి వరకు భూమి అంతా ఒకే దగ్గర ఉండేది. కానీ ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆయన పేలేగ్ అని పేరు పెట్టారు. పేలేగ్ అంటే అర్థం ఏంటిదంటే ఎడబాయటము, దూరం అయిపోవడం. ఏమవ్వడం చెప్పండి? అందరూ చూడండి, ఏమవ్వడము చెప్పండి? ఏమవ్వడము? విభాగింపబడడం, దూరం అవ్వడం. మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాము అవ్వ తర్వాతకే వారి నుండి వచ్చినటువంటి సంతానం మొట్టమొదటిగా దేవునితో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ రాను రాను ఏమైపోయింది? వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, పేలేగ్ అయిపోయారు, విభాగింపబడ్డారు దేవుని నుంచి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నుండి, లేదంటే దేవునితో సహవాసం కలిగి ఉండే విషయంలో నుండి వాళ్ళు ఏమైపోయారు? విడిపోయారు. ఏ విధంగా అయితే ఒక కుటుంబము 2, 3, 4, 5 ఉన్నటువంటి కుటుంబము ఏ విధంగా అయితే వేరువేరుగా ఏర్పడుతున్నారో, అదే విధంగా దేవునితో ఎల్లప్పుడూ మనము సహవాసం కలిగి ఉండాల్సినటువంటి మనమంతా ఒకే కుటుంబంగా ఉండాల్సినటువంటి మీకు తెలుసా? దేవునికి 2 కుటుంబములు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి దేవునికి? చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒకటి పరలోకం ముందు ఉన్నది, ఒకటి భూమి మీద ఉన్నది. ఒకటి ఎక్కడ ఉన్నది? పరలోకంలో. ఇంకొకటి ఎక్కడ ఉన్నది? భూమి మీద. దేవునికి 2 కుటుంబములు ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం కనుక మనం ఆయనకి తండ్రి అని మొరపెడుతున్నాము. పరలోకంలో ఉన్న వాళ్ళు కూడా దేవునికి ఏమని మొరపెడుతున్నారు? తండ్రి, నాదా. చూడండి, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో? పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం. పరలోకంలో కుటుంబములు ఉన్నాయి, భూమి మీద కూడా కుటుంబములు ఉన్నాయి. అర్థమవుతుందా? పరలోకంలో ఏమున్నారు? కుటుంబం ఉన్నది. భూమి మీద కూడా కుటుంబములు ఉన్నాయి. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ? ఏ తండ్రిని బట్టి ఒకే తండ్రిని బట్టి, ఒకే దేవుని బట్టి, ఒకే తండ్రిని బట్టి అందరం కూడా ఆయనకు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అని మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి మనము శరీరానుసారంగా విడిపోయినాము. ఏ విధంగా విడిపోయాము? శరీరానుసారంగా విడిపోయాము. భూమి అంతా ఒకే దగ్గర ఉండే భూమి ఎలా విడిపోయింది? దేశములుగా
విడిపోయింది. భూమి దేశములుగా ఎందుకు విడిపోయింది? ఎందుకు విడిపోయిందంటే పాపము వలన. మనుషులు వారి యొక్క భూమి మీద అక్రమము అధికమవటం వలన భూమి ఏమైపోయింది? విభాగింపబడింది. అదేవిధంగా దేవునికి మనుషులు ఎందుకు దూరమైనారు? ఒకే ఒక కారణం ఏంటిదంటే మనుషులలో పాపం అధికమవటం వలన, మనుషులలో దేవుని మీద ప్రేమ లేకపోవటం వలన మనుషులు కూడా దేవునికి ఏమైపోయినారు? దూరమై విభాగింపబడ్డారు. అందుకని ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉన్నాము, కానీ ఆత్మ విషయంలో, ఆత్మలో మాత్రము నువ్వు దేవునికి దగ్గరగానే ఉన్నావు. శరీర విషయంలో మాత్రమే నువ్వు దేవునికి దూరమై ఉన్నావు. దేనికి దూరమై ఉన్నావు చెప్పండి? దేనికి? దేని వలన దూరమైనాము? శరీరం వలన, ఆత్మ వలన కాదు. అందుకనే ఇప్పుడు చాలా మంది శరీర సంబంధమైనటువంటి క్రియలను చేస్తున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం దేవుని చూడండి చాలా స్పష్టంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకున్నాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అన్నవాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చ ఎవ్వరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చూడండి, ఇక్కడ శరీర సంబంధమైనటువంటి విషయముల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీకు ఎవరు కూడా తీర్పు తీర్చకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏంటిది? ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మిమ్మల్ని ఏం చేస్తారు? లోకము మోసం చేస్తారు. ఏ విషయంలో? ఒకటి, నేను శరీరంలో కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారు? వ్యర్థమైన వాటన్నిటిని ఆరాధిస్తూ, అంటే కొంతమంది చెట్టును పడితే చెట్టునే ఆరాధిస్తున్నారు, లేదంటే పుట్టకని పెడితే పుట్టని ఆరాధిస్తున్నారు. జ్ఞానం లేకపోవడం, దానిని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు? గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గొప్పగా. అదేంటిది? సృష్టి, దేవుడు సృష్టించినటువంటి సృష్టి. చెట్టు అనేది, పుట్ట అనేది దేవుడు సృష్టించినటువంటి సృష్టి. సృష్టిని పూజిస్తున్నారు. దేనితోటి? శరీరంతో. దానిని ఏం చేస్తున్నారు? మేము గొప్పగా చెప్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? వీళ్ళు యేసుని హత్తుకోలేదు. దేవుణ్ణి వీళ్ళు ఏం చేయలేదు? హత్తుకోలేదు. వీళ్ళు ఇప్పుడు దేవునికి ఏ విధంగా హత్తుకోలేదంటే అర్థం ఇక్కడ ఏమున్నది? శిరస్సును హత్తుకొనని వాడెవడును, సంఘములో చేర్చబడిన వాడెవడైనా కూడా వాడు ఎలాంటి వాడు? అన్యుడు. నేను ఇప్పటి వరకు మీకు ఏం చెప్తున్నానంటే, మనము ఏ విధంగా దేవునికి దూరమయ్యాము, ఏ విధంగా దేవునికి దూరమయ్యాము అనే దానిని నేను మీకు చెప్తున్నాను. దేవునికి ఎలా మనం దూరమయ్యాము? ఇదిగో మనము చేస్తున్నటువంటి ఈ క్రియలను బట్టి. ఏ క్రియలు ఇవి? శరీరానుసారమైనటువంటి క్రియలు. ఏ క్రియలు ఇవి? శరీరానుసారమైనటువంటి క్రియలు. ఆ క్రియల వలన దేవునికి విరోధంగా మనం ఏం చేసినాము? పాపం చేశాము. అర్థమవుతుందా? భూమి ఎందుకు విభాగింపబడింది
చెప్పండి, ఏం చెప్పినాడు? భూమి ఎందుకు విభజించబడింది? దేశములుగా మనం చదివినాగా భూమి ఒకే దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను చెప్పినట్టు అమెరికా ఒక దేశము, ఎంత వేరే వేరే 7 ఖండములు అవతల, లేదంటే 7 సముద్రములు అవతల లేదు. అంత ఒకే దగ్గర ఉన్నది. ఒకే దగ్గర ఉన్నది ఎలా విభాగింపబడింది దేశములుగా అంటే, మనుషులు ప్రేమ కోల్పోవటం వలన, మనుషులలో పాపము అధికమవటం వలన ఒకటి ఏం చేసింది? దేశముని విడగొట్టింది. రెండవది, మనుషులలో ప్రేమ లేక, దేవుణ్ణి ఎరుగక, దేవుణ్ణి ఆరాధించకపోవడం వలన రెండవది ఏమైనాము? దేవునికి దూరమైన. ఏమైనా మనం దేవునికి దూరమైన. మూడవది, దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతికి కోపము కలిగిస్తున్నారని. ప్రకృతికి ఏం చేస్తున్నారు? కోపం కలిగిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, ఈ యొక్క ప్రకృతి అంతా కూడా దేవునికి మొరపెడుతుందంట. మనము యాకోబు పత్రికలో చదువుతాం అనుకుంటా, 4వ అధ్యాయం. మనం ఏదైనా తప్పు చేసినా, లేదంటే మన మీద తప్పుగా సాక్ష్యము, తుప్పు ఇనుము తుప్పు మన మీద సాక్ష్యం పలుకుతాయి, రాళ్ళు మన మీద సాక్ష్యం పలుకుతాయని చదివిరా చూడండి. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం. మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు ధనము కూర్చుకుంటుంది. చూడండి, మన యొక్క తుప్పు అదే మనకు విరోధంగా ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంటది. ఎవరు నీ గురించి సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఈ ప్రకృతి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. మనం ఎలా ప్రవర్తించినాం? నేను 4 గోడల మధ్యలో ఉన్నాననుకున్నాను, ఎవరు చూడట్లేదు, నా మీద ఎవరు సాక్ష్యం పడుతున్నారు అనుకున్నావు అనుకో, ఈ గోడలు ఏం చేస్తాయి అంటున్నాడు దేవుడు? నీ కొరకు సాక్ష్యం ఇస్తాయి. ఈ యొక్క ఇనుము ఎవరు ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. ఈ టేబుల్ ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మనం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం, ప్రకృతి నీకు సాక్ష్యం చెప్తుంది. లేదంటే నీ మీద నిన్ను చూసిన అటువంటి వ్యక్తులు నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఎవరు చెప్పకపోయినా, నోరు విప్పకపోయినా, అంత్య దినముల యందు దేవుని ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మనం పెట్టుకున్నటువంటి బంగారు నగలు, వెండి నగలే మనం ఎక్కడికి పోయినా ఏం చేసినాం అది మాట్లాడుతుందని. ఎందుకంటే గాఢతోటి దేవుడు మాట్లాడించినాడు, ఈ బంగారంతో అయినా దేవుడు మాట్లాడిస్తే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా ఉండదా? ఏది లేదు. దేవుడు ఒక పేపర్ మాట్లాడుతుంది నీ గురించి. ఎవరైనా ఒకరు నీ గురించి ఒక పేపర్ మీద రాస్తే, ఇదిగో ఈ పేపర్ నీ గురించి ఈ విధంగా చూపిస్తుంది. ఒక పనికిరాని పేపర్ నీ గురించి చూపిస్తే ధైర్యం నీ కొరకు మాట్లాడుతుంది. చెప్పండి, ఒక పనికిరాని పేపరు మాట్లాడితే దురాత్మలు ఏం చేస్తాయి? మనం ఏ చెడు క్రియలు చేసినా కూడా, ఇదిగో ఇది నీకు అడ్డుగా ఉన్నది, ఇదిగో ఈ క్రియ నీకు అడ్డుగా ఉన్నది. దేవుని దేవుని అడుగుతుందంట, ప్రభువా ఇదిగో ఇతడు ఈ తప్పు చేసిండు, ఈ తప్పు ఇప్పుడు ఇతడు ప్రార్థన చేస్తుండు, నువ్వు కనికరం కలిగిన దేవుడివి, నువ్వు కరుణ కలిగినటువంటి దేవుడివి, నువ్వు నీ కుమారులు నీ కుమార్తెలు ప్రార్థన చేసిన వెంటనే వారికి సహాయం చేయడానికి వెళ్తావు. కరెక్టే, అది నీ యొక్క మనస్సు. సాతాను ఏం చేస్తుంది? ఎప్పుడు మన మీద నిందను మోపుతుంటుందంట. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు జవాబు ఇస్తాడు. కానీ నీకు జవాబు రాకుండా అడ్డుకుంటున్నది ఏంటిది? సాతాను ఏం చేస్తుంది? ప్రభువా
నువ్వు ప్రార్థన చేస్తే జవాబిస్తున్నా కానీ ఇదిగో ఇతడు చేసినటువంటి పాపం చూడు, ఇదిగో ఇతడు పాపం చేసినట్టు నువ్వు అతనికి సమాధానం ఇస్తావు, నువ్వు ఎలా అతను హెచ్చిస్తావు? నేను పాపం చేసినానని నన్ను పరలోకం నుండి పడద్రోసినావు కదా, ఇప్పుడు ఇదిగో నువ్వు సృష్టించినటువంటి నీ కుమారులు వీళ్ళు కూడా పాపం చేస్తున్నారు, నాకొక న్యాయము వాళ్ళకొక న్యాయమా? నాకు న్యాయము వాళ్ళకు న్యాయం ఉండదు కదా అని సాయిత్యాన్ని ఏం చేస్తుందంట? నువ్వు ప్రార్థన చేస్తే నీకు అడ్డుగా ఉంటే పాపము, ఆ పాపమును బట్టి సాయిత్యాన్ని ఏం చేస్తుంది? మాట్లాడుతుందండి. ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అందుకనే పాపము అధికమవడం వలన దేవుడు దేశమును విభాగించడం వలన దూరంగా ఉండైనా ప్రేమతో ఉంటారని. అయినప్పటికీ కూడా పాపం ఎక్కువ అయిపోతుంది, దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమున్నది? ఏం చెప్తాను? శరీర విషయంలో మాత్రమే మనం దేవునికి దూరంగా ఉన్నాము. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి. చాలా నేను ఏదైతే చెప్పి ఉన్నానో అవన్నీ ఫినిష్ చేయాలనుకుంటున్నా. ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా వినండి. ఏమని ఉన్నాడు? శరీర విషయంలో మాత్రమే మనము ఏ విధంగా ఉన్నాము చెప్పండి. శరీర విషయంలో మాత్రమే నేను దేవునికి ఏ విధంగా ఉన్నాను చెప్పండి. ఏ విధంగా ఉన్నారు మీరు దేవునికి? ఎప్పుడు అన్యజనులుగా ఉన్నాము? శరీర విషయంలో ఉన్నప్పుడే. శరీర విషయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న తర్వాతకి నీలోనికి ఎప్పుడైతే శరీర సంబంధమైనటువంటి కార్యములు వస్తుంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు దేవునికి ఏమవుతున్నావు? దూరం అవుతున్నావు. ఏమవుతున్నాము చెప్పండి? ఏమవుతున్నాము మనం దేవునికి? ఆటోమేటిక్ అది కామన్, ఇంకా అది దూరం అయిపోతున్నాం. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే దూరమైన నిన్ను, చదవండి 13వ వచనము. అదేరా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనము చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయుండిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులయ్యున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నారు? మీరు ఏ విషయంలో దేవునికి, ఏ శరీర కార్యముల వలన దేనిని బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? మునుపు దూరంగా ఉన్న నిన్ను దేవుడు తన యొక్క రక్తం చేత నిన్ను దగ్గరికి చేసి ఉన్నాడు. దేవునితో సమీపంగా చేసి ఉన్నాడు. దేవునికి దగ్గరగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నేనేం చెప్పినా? పాపం ఏం చేసింది? భూమిని విభాగించింది, విడిపించేసింది. చూడండి, మళ్ళీ చదవండి 10వ అధ్యాయము 8వ వచనం, 24వ వచనమా 25వ వచనం చదవండి. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనం.
2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది. నువ్వు కూడా రకరకముల విషయములలో వ్యర్థమైన కార్యములలో విభాగింపబడినవేమో దేవునికి దూరంగా. నీ లైఫ్, నీ యొక్క ఆలోచనలు ఒకరికి ఒకే విధమైన ఆలోచన ఉండదు, ఒకరికి ఒకే రకమైన శక్తి ఉండదు. వివిధ రకములుగా మనం ఏం చేస్తున్నాము, మన యొక్క ఆలోచనలోనే ఇంత విభాగించబడ్డాం. అవునా కదా? ఒకే ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు ఒకే విధమైన సామర్థ్యముని, శక్తిని, తెలివితేటలను కలిగి ఉండరు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు ఏమైపోయినాయి, విభాగింపబడ్డాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు, దేవునికి వాళ్ళు ఏ విషయంలో దూరంగా ఉన్నారు, శరీరమందు దేశములుగా విభాగింపబడ్డారంటే కారణం ఏంటిది, శరీరంగా వాళ్ళు ఒకరినొకరు దూరం అయిపోయినారు, విడిపోయినారు, దూరంగా ఉన్నారు, దగ్గరగా లేరు. అర్థమవుతుందా? దేవునికి ఏం లేరు, దగ్గరగా లేరు. శరీరములో మనం జీవిస్తే దేవునికి ఎప్పుడు కూడా దూరంగా ఉంటాము. ఎక్కడ జీవిస్తే, శరీరంలో జీవిస్తే. మన ఇప్పుడు భూమి ఎందుకు విభాగింపబడింది, పాపమును బట్టి. మనం ఎందుకు దేవునికి దూరమైనాము, పాపమును బట్టి. అవునా కాదు? కానీ యేసు ప్రభు ఏం చేసిండు, పాపం వలన మనం దూరంగా ఉన్నామని యేసుక్రీస్తు మనందరి కొరకు వచ్చి ఆయన ఏం చేసిండు, తన యొక్క రక్తముని మన కొరకు చిందించిండు. ఆ యొక్క రక్తం ఏం చేసింది మన అందరిని ఇప్పుడు చెప్పండి, ఆ రక్తం ఏం చేసింది మనల్ని ఇప్పుడు దేవునికి ఇప్పుడు సమీపంగా చేసింది. సాతాను ఇప్పుడు నీ మీద నింద మోపడానికి దానికి వీలు లేదు, అవకాశం లేదు. అందుకనే ప్రతిరోజు మీరేం చేయండి, మీ ప్రార్థనలో నిన్ను, నా యొక్క కుటుంబముని, మాకున్న సమస్తమైన వాటిని యేసు రక్తంలో మేము ముద్రించుకుంటున్నామని చేయండి. ప్రతిరోజు మీ యొక్క ప్రార్థన, నువ్వు చేస్తున్న చేతి పని, నువ్వు చేస్తున్నటువంటి ఏ పనినైనా ఏం చేయండి, యేసు రక్తములో నన్ను నేను ముద్రించుకుంటున్నాను. అప్పుడు మీరు ఆ విధంగా చేస్తే నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా సఫలమవుతుంది. ఎందుకంటే దేవుడు తన యొక్క రక్తం వలన మనకు సమీపంగా ఉంటాడు. రక్తం అనేది లేకుంటే మనం దేవునికి దూరంగా ఉన్నట్టే. ఉదాహరణకి మోషేకి 2 కుమారులు పుట్టినారు. మోషే ఎక్కడి నుండి పారిపోయిండు చెప్పండి, ఐగుప్తు నుండి ఎక్కడికి పారిపోయిండు, మిద్యాను దేశంలోనికి. ఎందుకు పారిపోయిండు ఆయన, ఐగుప్తుని చంపేసినందుకు. చంపి ఏం చేసిండు, సమాధి కార్యక్రమం కూడా చేసేసిండు. తెల్లారి 2 ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు, కొట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళి, అయ్యలారా, ఎంతమంది చెప్తున్నారు చూడండి, అయ్యలారా మీరు ఎందుకు కొట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఆయన చూసి, నిన్న నువ్వు ఆ ఐగుప్తీని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా? చూడండి, చేసిన పాపం ఎప్పుడు కూడా అది ఏం కాదు, దాగి ఉండదు. అదే విధంగా మనకు తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తుంటాము, మన పాపములు కూడా తెలియకుండా ఉండవు. మరి ముఖ్యంగా ఎవరికి తెలియకుండా ఉండదు, అపవాదికి తెలియకుండా ఉండదు కంపల్సరీ. ఎందుకంటే ప్రతి పాపం కూడా అపవాది ప్రేరేపణ వలన కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ప్రతి పాపము. ఎందుకంటే పాపములకు జనకుడెవరు, సాతాను. చెప్పండి, ఎవరు? మీరందరూ ఎందుకు డల్గా ఉన్నారు, చెప్పట్లేదు, నేను అడుగుతుంది, మీకు అర్థం కావట్లేదా? పాపములకు జనకుడెవరు, సాతాను. అందుకనే మనం చేసే ప్రతి పాపమును ప్రేరేపించేది ఎవరంటే సాతాను. ఆ సాతాని ముఖ్య ఉద్దేశం ఏంటిది, నువ్వెప్పుడు దేవునికి దూరంగా ఉండాలి. నువ్వు దేవుని దగ్గర ఉన్నావనుకో ఏ విధంగా ఉంటుంది తెలుసా, నువ్వు సాతానికి బలవంతుడుగా కనబడతావు. నిన్ను బలహీనపరచాలంటే ఒకే ఒకటి, ఏంటిది, పాపం అనే
తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసినామని బైబిల్లో ఉంటుంది. ఎక్కడో ఒకసారి చిన్న అబద్ధమైనాడు, ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పన్న చెయ్యి, ఏదో ఒకటి అయినా చెయ్యని సాతాను ఏం చేస్తుందంటే ఊరికి నిన్ను ఎంటైజ్ చేస్తుందంట. ఎంటైజ్ ప్రేరేపిస్తుంటది. ఏ విధంగా సంసోనుని దెలీలా ఏ విధంగా మోసం చేసింది? ప్రేమతో. ప్రతిదీ కూడా మనకు ప్రేమలాగానే కనిపిస్తుంటది, కానీ అది మోసపోయేలాగా ఉంటుంది. ఏం చేసింది ఆమె? సంసోను అడుగుతుంది, సంసోన్ సంసోన్ నీ యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? నీ యొక్క బలం ఎక్కడ ఉన్నది? సాతాను కూడా నీ యొక్క శక్తి ఏంటిదో, నీ యొక్క బలం ఏంటిదో ఎక్కడ ఉన్నదని తెలుసుకోవాలనుకుంటుంది. సంసోన్ని సాతాను ఎందుకు పడద్రోయాలనుకుంటుంది? ఎందుకంటే సాతానుని ఎప్పుడు అతను కూలద్రోస్తున్నాడు, ఫిలిప్పీలను ఎప్పుడు నశింపజేస్తున్నాడు. ఫిలిప్పీల కంటే సాతానుకి ఈ సంసోను ఒక్కడే. సంసోన్ అంటే ఎంతమంది? ఒక్కడే 1000 మందిని ఎలా హత్య చేసేస్తుంది, 1000 మందిని ఏం చేస్తుందో హతమార్చేస్తుంది. ఎలా? మేము 1000 మంది వచ్చినా కూడా అతడు 1000 మందిని ఒక్కరిని ఏంటంటే చూస్తున్నాడు. ఎలా? అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? సంసోన్ నీ బలం ఎక్కడ ఉన్నదో తెలియాలంటే ఎలా తెలుసుకోవాలి? ఇతని యొక్క వీక్నెస్ ఏంటి, సంసోన్ యొక్క వీక్నెస్ ఏంటిదని చూస్తున్నారు. సంసోన్లో ఉన్నటువంటి బలహీనత ఏంటిది? అదే విధంగా సాతాను కూడా నువ్వు బలవంతంగా ఉంటే, నువ్వు అన్ని విషయంలో ఎదుగుతుంటే అందరూ ఏం చూస్తారు? నీ బలహీనత ఎక్కడ ఉన్నది, నిన్ను పడద్రోయాలి, ఎలా నిన్ను కృంగదీయాలి, అదే ఆలోచనతో వస్తుంటారన్నమాట. అంటే వీళ్ళకి తెలియదు, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎలా పడద్రోస్తున్నారనే వీళ్ళు మన దగ్గరికి మంచిగా వస్తుంటారు, కానీ వాళ్ళ వెనకాల వచ్చేటటువంటి దురాత్మ వాళ్ళకు కనబడకుండా నిన్ను ఏ విధంగా మోసం చేస్తుంది అనేది నీకు తెలియదు. ఏ విధంగా? సంసోనికి బలహీనత ఏంటిది? అతనికి స్త్రీలంటే బలహీనత. అందుకనే వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకు ఏది కావాలంటే అది ఇస్తాము, నువ్వేం చేయి, సంసోనుని అతని యొక్క శక్తి ఎలా ఎక్కడ ఉన్నదో నువ్వు కనుక్కొను. అదేవిధంగా సైతాన్ కూడా నీకు అన్ని రకములైనటువంటి ఆఫర్స్ ఇస్తుంటది. ఇదిగో నీకేది కావాలి, ఎంజాయ్మెంట్ కావాలా, నీకు డబ్బులు కావాలా, నీకేం కావాలో తీసుకో. తీసుకున్న తర్వాతకి నీ రియల్ నేచర్ అనేది బయటకు వస్తుంది. ఏమొస్తుంది? మన యొక్క నిజమైనటువంటి స్వభావము బయటకు వస్తుంది. అప్పుడు సంసోనులో ఉన్నటువంటి శక్తి ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే అతన్ని తాళ్ళతోటి కట్టేసిన, పెద్ద పెద్ద తాళ్ళతో కట్టేసిన ఆ తాళ్ళన్నీ ఏ విధంగా తెగిపోతున్నాయి? ఒకడు అగ్ని పెట్టినట్టు ఆ కాల్ చేస్తే ఏ విధంగా అయితే తెగిపోతుందో అంత సింపుల్ గా తెంపేస్తున్నాడు. అతన్ని జయించలేకపోతున్నాడు. అదేవిధంగా సాతాను కూడా నిన్ను జయించడానికి అనేక రకములైనటువంటి పనులు చేస్తుంటది. ఒకే ఒకటి కారణం ఏంటిది? నిన్ను దేవునికి దూరం చేయాలి. చూడండి, భూమి మీద ఉన్న జనులందరూ ఒకే దగ్గర ఉంటే అదేం చేసింది? మనుషుల మధ్యలో ప్రేమ లేకుండా చేయడం వలన దేవుడు ఏం చేసిండు? భూమినే చెరిపేసేసిండు. అదే విధంగా ఏం చేసింది? భూమిని ఎట్లనైనా డివైడ్ చేసిన వీళ్ళు యూనిటీగా ఉంటే ఏదైనా చేయగలుగుతున్నారు. వీళ్ళలో ఐక్యత ఉండకూడదు. భార్యాభర్తలు ఐక్యతగా ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళని డివైడ్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళే ఫైటింగ్స్ ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. అందుకనే సైతాన్ ఏం చేస్తుంది? ఇన్ బిట్వీన్ మధ్యలోకి వచ్చేసి పాడు చేసేస్తుంది. పాడు చేసేస్తుంది. అందుకనే నువ్వు దేవునికి నిన్ను ఎలా దూరం చేయాలనేదే సాతాను ఇప్పుడు కూడా నీ పట్ల ఆలోచిస్తుంటది. దేవుడు మాత్రము నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా ఆయన తన ప్రాణమును కూడా నీ కొరకు అర్పించాడు. ఆయన నీ కొరకు తన ప్రాణమును అర్పించి ఏం చేస్తున్నాడు?
మనం చేసినటువంటి అపరాధములను పాపములన్నింటిని కూడా తన రక్తం చేత తొలగించేసి నేను దేవునికి దగ్గరగానే ఉంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి నువ్వు సమీపంగా ఉండాలని, నాతో ఉండాలని, నాతో కలిసి నడవాలని, నాతో పాటు కలిసి నువ్వు నడవాలని. ఎందుకంటే దేవుని యొక్క శత్రువు అపవాది ఏం చేస్తుంది? దేవుని యొక్క శత్రువు అపవాది కనుక అపవాది దేవుని పిల్లలమైన మన మీద అది పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, కానీ దేవుడు సృష్టించిన దేవుని పోలికలో ఉన్నటువంటి తన యొక్క బిడ్డలు ఉన్నారు. ఆయన సృష్టించినటువంటి బిడ్డలని ఇదిగో నన్ను ఏ విధంగానైతే నాశనం చేసిందో అదే విధమైన నాశన కూపంలోనికి నేను చాలా మందిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ దేవుడు మాత్రము ఆయన నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోలేడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? క్రీస్తుకు దూరమైనటువంటి దినములను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకో ఏ విధంగా నీ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయిందో, ఎవరు నిన్ను పాడు చేసిరో, ఎక్కడ నీ యొక్క ఆలోచనలు దేవుడికి దూరం అయిపోయినాయో. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఆయన రక్తము ఏం చేస్తుంది? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. చూడండి, ఇక్కడ మనస్సాక్షి అని అండర్లైన్ చేయండి. దేవుణ్ణి మనము ఎలా ఆరాధిస్తాము? చెప్పండి, ఎలా ఆరాధిస్తాము? అందరు చెప్పండి. దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తావు? ఆత్మతో. కానీ శరీరంతో ఎవరు కూడా ఆరాధించలేరు దేవుని. కానీ ఈ లోకంలో ఉన్న చాలా మంది శరీరంతో ఆరాధిస్తున్నారు. కానీ నీకు నాకు గుడ్ న్యూస్ ఏంటిదంటే, మనం శరీరంతో కాదు ఆరాధించేది, మన యొక్క మనసుతో కాదు ఆరాధించేది. దేవుణ్ణి నువ్వు మనసుతో ఆరాధించలేవు, నీ శరీరంతో ఆరాధించలేవు. కానీ నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు? చెప్పండి, ఎలా ఆరాధిస్తున్నావు? ఆత్మతో. పోయిన ఆధారం నేను చెప్పి ఉన్నా, అందుకంటే ముందు ఆధారం మనలో మనిషికి ఆత్మ అనేది ఉంటుంది. మనిషి ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. మనిషి యొక్క ఆత్మనే అంటే ఏంటిది? ఇప్పుడు శరీరం అంటే మనకు కనిపించేటటువంటి 5 భాగం ఏంటి? 5 జ్ఞానేంద్రియం ఏంటివి? చూచటం, వినటము, వాసన, మాట్లాడటము, స్పర్శ. వీటిని ఏమంటున్నాము? 5 సెన్సెస్, శరీరం. అదేవిధంగా ప్రాణము అంటే, ప్రాణం అనేది మన యొక్క రక్తము. రక్తములో ఏమేమి ఉంటాయి? మన యొక్క భావోద్రేకములు, ఎమోషన్స్, ప్రేమ, కోపము, దుఃఖము, సంతోషము, ఇవన్నీ మన యొక్క భావోద్రేకం. నేను ఇప్పుడు చేతులు ఇట్లా కలపడము, ఇవన్నీ ఏంటిది? నా యొక్క ప్రాణంలో ఉంటుంది. అర్థమవుతుందా? భావోద్రేకం. ఇంకా భావోద్రేకం ఇంకోటి ఏంటిది? స్వచిత్తము. అంటే నాకు ఇష్టమైనది ఏదైతే నాకు ఇష్టమైనది మాత్రమే, దేవుడికి ఇష్టమైనది కాదు. నాకేది ఇష్టమైతే అది నేను చేస్తాను. అది ఎలా ఉన్నది? నా యొక్క ప్రాణములు. నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం లేనిది, నేను ఒకరిని ద్వేషించాలనుకున్నా అది నాకు ఇష్టమైతే నేను ప్రేమిస్తా, నా ఇష్టం అది. స్వచిత్తం. ఇంకోటి ఏంటిది? ఒకటి ఎమోషన్స్, రెండవది స్వచిత్తము, మూడవది మైండ్, మనస్సు. మన యొక్క మనస్సు చాలా డేంజరస్.
ఎక్కడ ఉంటుంది? రక్తంలో, ప్రాణంలో. అదేవిధంగా నీకు ఆత్మ కూడా ఉన్నది. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఆత్మలో సృష్టించిండు. నీ యొక్క ఆత్మలో ఏమున్నాయి? ఇప్పుడు మరి నీ యొక్క ఆత్మలో ఏమున్నది? నెంబర్ 1 మనస్సాక్షి. నీ మనిషి ఆత్మ, నరుని ఆత్మ దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చదవండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము. ఇరవై 27వ వచనం. ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నింటినీ శోధించింది. ఇది ఎవరి ఆత్మ? నరుని ఆత్మ, దేవుని ఆత్మ కాదు. నరునికి ఆత్మ ఉన్నది. నీలో ఆత్మ ఉన్నది, నాలో ఆత్మ ఉన్నది. ఇప్పుడు నేనేం చెప్పినా ఇప్పుడు అర్థమైంది. నరునికి దేవుడు ఏమిచ్చిండు? ఆత్మనిచ్చి ఉన్నాడు. దేవుణ్ణి మనము మన యొక్క మనస్సుతో ఆరాధించలేము. దేవుణ్ణి మనము మన యొక్క శరీరంతో ఆరాధించలేము. దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తామో దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆత్మతో. చెప్పండి, శరీరంతో నువ్వు ఆరాధిస్తావా? మనస్సుతో ఆరాధిస్తావా? లేవు. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఏంటిది? ఆత్మతో. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఏంటిది? మనము ఆత్మతో. అంటే నీ ఆత్మలో ఏమున్నది? ఇప్పుడు శరీరంలో 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయని చెప్పిన, ప్రాణంలో 3 విషయములు ఉన్నాయని చెప్పిన, ఆత్మలో కూడా 3 విషయములు ఉన్నాయి. ఏంటి అవి? 1 మనస్సాక్షి. మనస్సాక్షి ఏం చేస్తుంది? నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేసినా నిన్ను గద్దిస్తుంది. నువ్వు తప్పు చేసినా అదేం చేస్తుంది? అది ఎందుకు? దేవుని దగ్గర నుంచి వచ్చింది. సారీ, దేవుడు పెట్టినటువంటి ఆత్మ. రెండవది ఏంటిది? అంతర్దృష్టి. ఏంటిది? నీ యొక్క ఆత్మకి దేవుడు, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని చూడండి, ఒక మెజిషియన్, మాంత్రికుని చూడండి. ఆడేం చేస్తాడు? ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా అంటాడు. అంటే ఏంటిది? అంతర దృష్టితోటి చూస్తున్నాడు. తన యొక్క అంతర దృష్టిలో దివ్య దృష్టి అంటారా కదా? దివ్య దృష్టి. నువ్వు కూడా చూడొచ్చు అంతర్దృష్టి. నీ యొక్క ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తుంది. నీ యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ఈ వాక్యం ఏముంది? యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నింటినీ. నీ యొక్క అంతరంగంలో ఏమున్నది? అందుకనే దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. 1 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం, 11వ వచనం, 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో. చూడండి ఎంత స్పష్టంగా ఉన్నది. నా వైపు చూడండి, ఏమన్నది? ఒక మనుష్యుని సంగతులు. నీలో ఉన్నటువంటి సంగతి ఏంటిది? నీలో ఉన్నటువంటి విషయం ఏంటిది? నీలో ఉన్నటువంటి బాధ ఏంటిది? నీలో ఉన్న దుఃఖం ఏంటిది? రోగం ఏంటిది? కష్టం ఏంటిది? నీ దరిద్రత అంటే ఏంటిది అనేది ఎవరికి తెలుసు అంటున్నాడు? ఎవరికి తెలియదు. నీలో ఉన్న మనిషి యొక్క ఆత్మకే, నీలో ఉన్న ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీ యొక్క ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. అంతర్దృష్టి, నీలో ఏమున్నది అది మాత్రమే తెలుస్తుంది. అంతర్దృష్టి, నువ్వు చూడొచ్చు నీలో ఏమున్నది అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? సహవాసం, ఫెలోషిప్.
దేవుణ్ణి దేనితో ఆరాధిస్తాం? మనం ఆత్మతో. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఏం చదివినాము? చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నేను ఇంత ప్రాసెస్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకే ఒక విషయం చెప్పడానికి. యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము మన యొక్క శరీరాన్ని శుద్ధీకరించడానికి కాదు. యేసు యొక్క రక్తము మన యొక్క మన యొక్క మైండ్ని శుద్ధీకరించడానికి కాదు. దేన్ని శుద్ధీకరిస్తుంది అంటున్నాడు? మన యొక్క మనస్సాక్షి. ఇప్పుడు మనస్సాక్షి ఎక్కడ ఉంటుందని చెప్తున్నా నేను? మనస్సాక్షి ఎక్కడ ఉంటుందన్నా చెప్పండి. ఆత్మలో. నీ యొక్క మనస్సాక్షి ఎక్కడ ఉంది? దేన్ని దేవుడు శుద్ధీకరించింది? నీ యొక్క అవుట్వర్డ్ మ్యాన్, నీ బాహ్య పురుషుని కాదు, నీ యొక్క శరీరాన్ని కాదు, నీ యొక్క రక్తాన్ని కాదు దేవుడు శుద్ధీకరించింది ఇక్కడ నీ యొక్క మనస్సాక్షిని. హల్లెలూయా. నీ మనస్సాక్షి ఎప్పుడైతే మారిపోతుందో, ఎందుకు మనస్సాక్షినే దేవుడు శుద్ధీకరించింది తెలుసా? మొట్టమొదట వ్యక్తులు ఆదాము అవ్వ పడిపోయినప్పుడు వాళ్ళలో ఏం చెడిపోయిందో దానిని శుద్ధీకరించింది దేవుడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చేసినందుకు యెహోవా సంతాపము నుండి 3వ అధ్యాయము 5వ వచనం. వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని. చూడండి, ఏదైతే చెడిపోయిందో, యాక్చువల్గా మన శరీరము చెడిపోలేదు, మన యొక్క రక్తము చెడిపోలేదు, మన యొక్క మనస్సాక్షి అనేది చెడిపోయింది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఈ మనస్సాక్షి చెడిపోవడం వలన నీ యొక్క రక్తం ఆటోమేటిక్గా పొల్యూట్ అయిపోయింది. నీ యొక్క మనస్సాక్షి చెడిపోవడం వలన నీ యొక్క దేహము ఏమైపోయింది? పాడైపోయింది. పాడైపోవడం వలన దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైతే పాడైపోయిందో దానినే దేవుడు ఏం చేస్తున్నాడు? శుద్ధీకరిస్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఆయన శుద్ధీకరించను. అందుకనే ప్రతిరోజు నీ ప్రార్థనలు ఏముండాలంటే, యేసయ్య నా యొక్క మనస్సాక్షిని నీ యొక్క రక్తం చేత శుద్ధీకరించండి. హల్లెలూయా. నీ యొక్క మనస్సాక్షి అనేది ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో ఆటోమేటిక్గా నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఏం చేస్తావు? దేవుణ్ణి చూస్తావు, పరలోకంను చూస్తావు, పరిశుద్ధతను చూస్తావు. నీ మనస్సాక్షి శుద్ధీకరించబడినప్పుడు సాతాను ఏం చేసింది? అవ్వ ఆదాము యొక్క మనస్సాక్షిని చెడగొట్టింది. రియల్గా దేవుని యొక్క వాక్యం ఏముందంటే, అవ్వ ఆదాము ప్రతిరోజు పరలోకం ఇట్లా మనం ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలాగా చూస్తున్నానో అలాగా ప్రతిరోజు పరలోకం చూసేవాడు రెగ్యులర్గా. కానీ ఎప్పుడైతే ఈ పండు తిన్నాడో తన యొక్క మనస్సాక్షి చెడిపోయింది.
అవ్వ కనిపిస్తుంది ఎదురుగా, అవ్వకి ఆదాము కనిపిస్తున్నారు. ఇద్దరే కనిపెడుతున్నారు. వాళ్ళిద్దరు ఏ విధంగా కనిపిస్తున్నారు? వస్త్రములు లేకుండా కనిపిస్తున్నారు. అంటే ఏమైపోయింది? వాళ్ళు శరీరంలోకి వచ్చేసారు. హల్లెలూయా. కానీ ఇంత ముందుకు వరకు వాళ్ళు రెగ్యులర్ గా దేవుణ్ణి ఆత్మతో చూసేవాళ్ళు. నరునికి ఇచ్చిన దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుని చూసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో పరలోకంతో కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. మనం రీఛార్జ్ చేసుకున్న రోజులు ఏముంటది? కనెక్షన్ ఉంటుంది. రీఛార్జ్ అయిపోగానే, లేదంటే మనం సిగ్నల్ లేని ప్రదేశంలోకి వెళ్తే ఆటోమేటిక్ ఏమైపోయింది? కనెక్షన్ డిస్కనెక్ట్. నీ యొక్క కనెక్షన్ ఏంటిది? నీ యొక్క మనసాక్షి. నీ యొక్క మనసాక్షిని ఏం చేసేసింది? సాతాను డిస్కనెక్ట్ చేసింది. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ యొక్క మనసాక్షిని శుద్ధీకరించి మరలా కనెక్ట్ చేస్తున్నాడు దేవునితో. హల్లెలూయా. దేని కొరకు? ఈ భూ సంబంధమైన విషయంలో మనం ఆశీర్వదించబడడానికి కాదు, భూమి మీద మనం వర్ధిల్లడానికి కాదు. దేవుడు మన యొక్క మనసాక్షిని శుద్ధీకరించింది దేని కొరకు? మనం దేవుణ్ణి చూడడానికి. హల్లెలూయా. ఎవరిని చూడడానికి? చెప్పండి, ఎవరిని చూడడానికి? దేవుణ్ణి మనం నేరుగా డైరెక్ట్ గా చూడడానికి. అందుకనే పౌలు ఏమంటాడు? నేను ఆత్మలో పరవశుడనై ఉండగా నేను ప్రభువుని చూచి తిని. చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను 22వ అధ్యాయం 22వ అధ్యాయము 17వ వచనం. అంతటా నేను తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ఆత్మలో పరవశుడినై ఎవరిని చూసిండు ఆయన? అంత ముందుకు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండేది? జనులందరినీ చంపేస్తున్నటువంటి వ్యక్తి. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే నీ యొక్క నిజమైన లైఫ్ అనేది మొదలవుతుంది. దేవుణ్ణి తెలుసుకోక ముందుకు నీ లైఫ్ ఎట్లా ఉన్నది అనేది అసలు దేవుడు పట్టించుకోడు. ఇక్కడ పౌలుడు ఇంత ముందుకు ఎవరిని హింసిస్తున్నాడు? ఆయన సంఘమునే హింసిస్తున్నాడు. సంఘమునే హింసిస్తున్నాడు కనుక ఇతడు పాపి అని పౌలు చెప్తున్నాడు. నేను ప్రధాన పాపి అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే తన మనస్సు మార్చుకున్నాడో, తన మనస్సాక్షిని శుద్ధీకరించుకున్నాడో, వెంటనే అతడు ఈ లోక సంబంధమైన వాటిని చూడట్లేడు. ఏం చూస్తున్నాడు? ఇప్పుడు దేవుణ్ణే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? చెప్పండి, ఏం చూస్తున్నాడు? నీవు కూడా అంతే. క్రైస్తవ జీవితం అంటే, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే కేవలం మన యొక్క పాపములను శుద్ధీకరించుకొని పరలోకానికి వెళ్ళటానికి మాత్రమే కాదు. మనము దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే కేవలము మన పాపములు శుద్ధీకరించబడుతున్నాయి, లేదంటే నేను పరలోకానికి వెళ్తాను అంతవరకే అనుకుంటాం, లేదంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను చేసిన కష్టమును ఆశీర్వదించడానికి అనుకుంటున్నాం. అక్కడి వరకు అయితే నువ్వు చాలా చిన్న విషయంలో ఉన్నావు. దేవుడు దేని కొరకు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడంటే ఉన్నతమైన విషయముల కొరకు. నువ్వు దేవుని చూడడానికి, దేవునితో అంటే ముఖ్యంగా నువ్వు దేవునితో కలిసి ఉండడానికి, ముఖ్యంగా నీకు దేవునికి ఏదైతే సహవాసం ఉన్నదో, నీకు దేవునికి ఏదైతే సంబంధం కట్ అయిపోయిందో ఆ సంబంధముని కలపటానికే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం మునుపు దూరస్తులమైన మనము, మునుపు నువ్వు ఎవరికి దూరంగా ఉన్నావు? దేవునికి దూరంగా ఉన్నావు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క మందిరంలోకి వచ్చి బ్యాప్టిజం తీసుకొని నార్మల్ లైఫ్ జీవించే వ్యక్తులు కూడా ఏ విధంగా ఉంటున్నారు? దేవునికి దూరంగా ఉంటున్నారు. అది దేవునికి చాలా దుఃఖం కలుగజేస్తుంది. అలా ఉండడానికి కాదు దేవుడు మనల్ని దేవుని యొక్క మందిరంలోకి పిలిచింది. ఇంకా అంతకంటే ఎక్కువ దేవుని నువ్వు చూడాలి. దేవుణ్ణి మాత్రమే కాదు, దేవుడు నీ కొరకు ఏం ఏర్పాటు చేసిండు అది మాత్రమే కాదు, నువ్వు దేవదూతలను చూడాలి. ఎవరిని చూడాలి? దేవుని యొక్క దూతలను చూడాలి. అసాధారణమైన కార్యములని నువ్వు చూడాలి. గొప్ప కార్యములను నువ్వు చూడాలి. దేవుడు నిన్ను దేవునితో సమాధాన పరిచింది ఎందుకంటే నీకు ఏదైతే లేకుండా ఉంటుందో అది అంతా కూడా ఏ విధంగా రావాలి? మిరాకిల్ గా,
అద్భుతంగా నువ్వు జరిగించడానికి, ఆశ్చర్య కార్యములను నీవు చేయడానికి, మన ఇతరుల మీద ఆధారపడడానికి కాదు. ఇతరుల మీద మనము ఎల్లప్పుడూ ఆధారపడడానికి కాదు, దేవుని మీద నువ్వు ఆధారపడడానికి దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. నీ యొక్క మనస్సాక్షిని దేవుడు ఎందుకు కనెక్ట్ చేస్తున్నాడు అంటే, నీ మనస్సాక్షి ఇంకా చెడిపోయినట్టుగా ఉంటే ఊరికి మనుషుల మీద ఆధారపడు. ప్రతి విషయానికి, ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి ఏదైనా చేసుకోవాలన్నా ఊరిగా మనం ఎవరి మీద ఆధారపడతామో? దేవుని మీద, లేదంటే పాస్టర్స్ మీద ఆధారపడుతుంటాం. దేవుడు అలా కాదు నీకు నేర్పించేది. నువ్వు బానిసవు కాదు ఒక పాస్టర్ కింద, లేదంటే ఇంకా వేరే ఒక్క దగ్గర నువ్వు బానిసవు కాదు. దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చిండు, నీ యొక్క మనసును విడిపించిండు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఏమని ఉంటుంది చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపు, కలుగులను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. చూడండి, యేసు ప్రభు ఎందుకు నీ కొరకు తన యొక్క రక్తాన్ని కార్చిందంటే, ఎందుకు నీ మనస్సాక్షిని శుద్ధీకరించిందంటే, నీవు చెరలో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? నువ్వు చెరలో ఉన్నావు. చెరసాలలో ఉన్న నిన్ను విడిపించేసింది. చెరలో అంటే ఎవరి కింద, నేను ఒకరి కింద అంటాం. ఏంటిది? ఒత్తిడికి గురవుతున్నట్టు ఉంటామే. లేదంటే ఒక పాస్టర్ దగ్గర ఉన్నప్పుడు పాస్టర్ చెప్పింది నేను వినలేదు అని ఇట్లా మనం ఏమైపోతుంటాము? ఒత్తిడికి. ఆ ఒత్తిడి నిన్ను దేవుడు నిన్ను విడిపించేసిండు. మళ్ళా నువ్వు అదే ఒత్తిడిలో ఇట్లా స్పీజ్ అయిపోయినావు అనుకో, వాళ్ళు నిన్ను ఏం చేస్తున్నారు? ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. దేవుడు ఇంకేమంటున్నాడు? గుడ్డి వారిని చూపు. నీ యొక్క విషయంలో ఏ గుడ్డితనమే, ఏది కలిగింది గుడ్డితనము? నువ్వు పరలోకం చూడలేకపోతున్నావు. నువ్వేం చూస్తున్నావు? భూ సంబంధమైన వాటిని మాత్రమే చూస్తున్నావు. కానీ నువ్వు పరలోకములో గుడ్డితనంగా ఉన్నావు. దేవుడు నీ యొక్క గుడ్డితనముని తెరవటానికి పౌలు ఏమంటున్నాడు? నేల మీద పడి అయ్యో నేను గుడ్డివాడని అంటున్నాడు. కానీ అననీయ వచ్చి ఆయన మీద చేతి కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే ఏమైపోయింది? ఆయన పొరల వంటివి అనేవి ఏమైపోయినాయి? రాలిపోయాయి. ఈరోజు మనందరి యొక్క పొరలు అనేవి ఏం కావాలి? రాలిపోవాలి. ఆయన పొరలు అనేవి రాలిపోయినందువలన, దేవునితో సహవాసం కలిగి ఉన్నందువలన ప్రభుకి ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో పరవశుడై ఎవరిని చూస్తున్నాడు? దేవుని. నీ యొక్క పొరలన్నీ ఈరోజు రాలిపోవాలి. హల్లెలూయా. నీ పొరలు అనేవి రాలిపోయినప్పుడు నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు నీకు కనిపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? నువ్వు నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతాను. మనము వెతకట్లేమంటే, మనకు ఆయన దొరకట్లేదంటే మనం వింటున్నటువంటి వాక్యం సరిగ్గా లేదు, లేదంటే మనం సరిగ్గా ఆయన వెతకట్లేము. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను చూసేటటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది నీ జీవితంలో. అది నువ్వు పునరుద్ధరించుకోవాలి. దాన్ని నువ్వు ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. మునుపు దూరస్థంగా ఉన్నావు, కానీ ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి కూడా నువ్వు దూరంగా ఉంటే ఏం లాభము? దేవుని దగ్గరకు వచ్చి కూడా నువ్వు అన్యుడిగా ఉంటే ఏం ప్రాబ్లము? ఏం సమస్య? ఏంటి ఉపయోగము? దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా అన్య జనుల వల్ల మనం ప్రవర్తిస్తే ఉపయోగం ఏంటిది? అందుకని దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ యొక్క మనస్సాక్షిని దేవుడు శుద్ధీకరించిండు. ఎందుకు నీ యొక్క మనస్సాక్షిని దేవుడు శుద్ధీకరించిందంటే, నీ మనస్సాక్షి పాడైపోయినందువల్ల నీ జీవితంలోనికి అన్ని రకములైనటువంటి నిర్జీవ క్రియలు, ఏ క్రియలు? నిర్జీవమైనటువంటి జీవము లేనటువంటి క్రియలను మనం చేస్తున్నాము. వ్యర్థమైనవి, జీవం లేనివి, పనికిరానివి, వ్యర్థమైన వాటన్నిటికి చేస్తున్నావు. దేవుడు ఏం చేయమంటున్నాడు? నీవు నన్ను చూసినట్లయితే, నీ యొక్క గుడ్డితనం పోయినట్లయితే, నువ్వు చెరలో నుండి బయటకు వచ్చినట్లయితే, నీ మనస్సాక్షి విడిపించబడ్డట్లయితే, నువ్వు జీవం కలిగిన దేవుని క్రియలని నువ్వు చేస్తావు.
జీవం కలిగిన దేవుడిని నువ్వు చూస్తావు. అప్పుడు నువ్వేం చేయాలో దేవుడు నీకు బోధిస్తాడు. దేవుడే నీకు బోధిస్తాడు. ఏ వ్యక్తి మీద నువ్వు ఆధారపడిన అవసరం లేదు. నువ్వు ఆధారపడాల్సింది ఒకే ఒక వ్యక్తి, ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన మీద నువ్వు ఆధారపడడం ప్రారంభిస్తే నీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎవరు చెప్పనవసరం లేదు నీకు. ఏ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి చెప్పనవసరం లేదు. నువ్వే అన్ని జనులకు వెలుగుగా ఉండాలి. నువ్వు ఏ విధంగా ఉండాలి? వెలుగుగా ఉండాలి. కానీ నువ్వే చీకటిగా ఉంటే ఎవరి దగ్గరకు వస్తారు? మనలోనే చీకటి ఉంటే, మనమే క్రీస్తు నమ్ముకొని చీకటిలోనే ఉంటే వాళ్ళంటారే దేవుడు నమ్ముకున్నా ఇంకా నీలో చీకటే ఉన్నది, నీలో ఇంకా ఏమున్నది? ఇప్పుడు దేవుడు నమ్ముకున్నా కూడా నీకు ఎందుకు సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు? నీలో వెలుగును చూపిస్తలేరు, నీలో చీకటిని చూపిస్తున్నారు. మనలో ఏం చూపిస్తున్నారు? వాళ్ళు చీకటిని. నువ్వు దేవుని దగ్గరికి పోయినావు, నీకేం మేలు కలగట్లేదు అంటే వాళ్ళు మనలో ఏం చూపిస్తున్నారు? చీకటిని. దేవుని దగ్గరికి వెళ్ళినవాడు వెలుగుగా ఉంటాడు. వెలుగు సంబంధి అద్భుతాలు చూస్తాయి, ఆశ్చర్యకార్యములు జరుగుతాయి, మహత్కార్యములు జరుగుతాయి. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా చీకట్లో ఉన్నావంటే నీకు ఉపయోగం ఏంటిది? రిజెక్ట్ దాని చేయండి. ఈ రోజు నుంచే దేవునికి సమీపంగా మీ యొక్క మనస్సును కట్టుకొని ప్రభువును చూస్తూ దేవుడు చెప్పింది మనం చేస్తే ఆటోమేటిక్ అన్ని మన యొక్క లైఫ్ లో మారిపోతాయి. హల్లెలూయా. మన యొక్క ప్రాబ్లం ఏంటిదంటే ఎందుకు మనము వెలుగులోనికి వెళ్ళలేకపోతున్నాం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోవడమే. ఇక్కడ మనం చేస్తామంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాతకి మళ్ళా మనము అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నాం. అది మన యొక్క సమస్య. ఇక్కడ వరకు ఓకే ఉంటున్నాం, కిందికి దిగి వెళ్ళిపోయి వారం రోజులు మనం ఎవరికి కనబడతలేము. అందుకనే దేవుడు ఏం చెప్పిండు? ఎవరు చూడట్లేరు అనుకోకు, నీ మీద మనం పెట్టుకున్నటువంటి బంగారు వెండి నగలే మన మీద సాక్ష్యం పలుకుతాయి అంటున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? మనము పాటించాల్సినది దేవుడే చెప్పిండు. నీ మీదకి నువ్వు ఈ లోకంలో వెలుగుగా ఉండడానికి వచ్చి ఉన్నావు, కానీ చీకటిగా ఉండడానికి దేవుని యొక్క మందిరంలోనికి రాలేదు. నిర్జీవ క్రియలను మీరు ఇప్పుడు ఏం చేయండి? విడిచిపెట్టండి. జీవం కలిగిన క్రియలను చేయడం ప్రారంభించండి. ఆటోమేటిక్ గా లోకం నిన్ను పూర్తిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? నువ్వు దూరంగా ఉన్నావా? యేసు రక్తము నిన్ను శరీర విషయంలో కాదు, నీ యొక్క రక్తం విషయంలో కాదు, నీ యొక్క ఆత్మ విషయంలో. నీ ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మతో కనెక్ట్ అయితే అన్ని ఆటోమేటిక్ గా దాని వెనకాల కనెక్ట్ అయిపోతాయి. ప్రతిదీ కూడా కనెక్ట్ అయిపోతుంది దేవునితో. దేవుడు ఆత్మ. మనం ఆయనని ఆత్మలో ఆరాధించడము నేర్చుకోండి. దేవుడు నీకు సమస్తమును సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యమును